కాదు సలీమా, ఇప్పుడు నిన్న పోయినాం కదా అక్కడల్లా హీరో కొలను అలగానంలో అక్కడల్లా తిరిగినాము. అది A56 కానీ లేదా ఆనర్ 600 కానీ ఏదైనా తీసుకుందాం అనుకున్నావా? మన దగ్గర అంత డబ్బు లేదు, అప్పు చేసి తీసుకుంటే పిల్లలకు బళ్ళకి ఫీజులకు నుంచి ముగ్గురికి అడ్మిషన్లకు నుంచి పంపించాలా. ఎటో చదివా ఇప్పుడు మనం తినకపోయినా కానీ అడిగోళ్ళా. ఇప్పుడు పిల్లలకి ఏమో గుడ్డలకు ఫీజులకు, ముగ్గురికి పిల్లలకు ఫీజులకు గుడ్డలకు ఒకటికి డబ్బులు ఫీజు అంటే ఇప్పుడు కట్టమనుకో ఈ నెల ఇప్పుడు ఒక్కొక్కరికి అడ్మిషన్ 1500 అన్నా 4500 నుంచి గుడ్డలు అవి కావాలి కదా, బొక్కులు అవి కావాలి కదా. మనం తింటున్నామో తినలేమో అని ఎవరు చూడరా, కానీ పిల్లలకేమో పెట్టాలి కదా. అది వచ్చింది, ఏం చేయాలా? ఇప్పుడు నేను తీసుకోవాలని ఫోన్ ఏమో బాధగా ఉండదు, కానీ ఇప్పుడు ఫోన్ చూసుకుంటావా పిల్లలకు చదువులు చూసావా చెప్పు? పిల్లలనే చూసుకోవాలా, మనం చదివియాలి కదా వాళ్ళ. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు నేనంటే చదువుకోవాలన్నా పిల్లలన్నా ఖచ్చితంగా చదువుకొని బాగుండాలనే కదా. ఏం చేయాలి చెప్పు? ఏం చేసేది అంతే. మనం ఏం చేద్దామా? మనం వీడు ఎంజాయ్ చూసుకుంటే వాళ్ళకు ఇబ్బంది. ఏం చేయాలా చెప్పు? అగసట్ల పడాలా వాళ్ళ కోసం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు డ్యూటీలో చూడ ఎంతమందిని నిలబెట్టమంటున్నారు, ఇండ్లకు పంపమంటున్నారా? టికెట్ చూస్తే 400 దినాలు ఉన్నది, 380 400 దినాల్లో. ఇంటికి వాళ్ళం 6 నెలలు అయింది వచ్చే. ఇప్పుడు ఇంటికి పోతే ఏం తిని బతకాలా నువ్వు చెప్పు? ఇప్పుడు వాళ్ళంతా పాపం నేపాల్ వాళ్ళంతా 100 దినాలు జీతమా, ఇంట్లోకి పొమ్మని ఏం వచ్చినావు నువ్వా? ఏం వీడియో తెచ్చినా? ఎందుకో పెట్టికాకు, ఏం కాదులే, పెట్టికాకు, చెప్పింది నిజమే కదా.